మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయల ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. రైతుకి ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేదు. రైతుకు అసలు పండించిన పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. తీవ్రంగా రైతు నష్టపోతూ ఉన్నాడు. దానికి గిట్టుబాటు ధరని కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కాకుండా ఉన్న ధరను కూడా ఉన్నీకోకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పప్పు శనగ, ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న, ఇక్కడ ఉన్నటువంటి కంది విపరీతంగా ఈ దేశంలో పండింది పంట. అటువంటి పంటని మరలా అటువంటి గింజల్ని ఇతర దేశాల నుంచి తెప్పించుకొని దిగుమతి చేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా రైతుల యొక్క గిట్టుబాటు ధరలు పడిపోవడానికి ప్రభుత్వాలే కారణం. రైతును నష్టపరిచి రైతులను అప్పుల ఊపిలో దించేదానికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధానమైనటువంటి కారణంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు రైతులకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినది? ఇంతవరకు మొక్కజొన్న విపరీతంగా ఎక్కడ చూసినా పండించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారా? ఎక్కడ ఏర్పాటు చేయలేదే. వరి ధాన్యము విపరీతంగా ధర పడిపోయింది. పక్కన తెలంగాణలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినారు. ఇక్కడ మళ్ళీ అన్ని చోట్ల ఏర్పాటు చేయలే. దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలా. దాంతోపాటు ఈరోజు అరటిని పండించినటువంటి రైతు రోడ్లలో పడేస్తూ ఉన్నాడు. అంటే ఒక టన్ను అరటి 1500 కడుగుతూ ఉన్నారు. కాబట్టి కూలీల ధర కూడా రావడం లేదని చెప్పనని ఆ అరటిని పండిన పంటని రోడ్లపైన పడే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా రైతు పండించిన పంటలకు ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర ఈ రాష్ట్రంలో లభించడం లేదు. దానికి రైతు స్థిరీకరణ నిధి అని ఇటువంటి ధరలు తగ్గినప్పుడు వారికి స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వ్యవసాయ ఉత్పత్తులని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి ఎగుమతి చేయాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క కర్తవ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఈరోజు ఇంటింటికి రైతన్నకు నేస్తాము, రైతన్న ఇంటికి ప్రతి ఎమ్మెల్యే పోవాలని చెప్పనని ప్రభుత్వం చెప్తా ఉంది. పొమ్మనండి, మీకు నిజంగా రైతులు ఇంటికి పోయి రైతుల యొక్క కష్టాల గురించి మాట్లాడమనండి. అక్కడ మీరు పోలేరు అసలు. ఎందుకంటే రైతులు అంత ఆవేదనతో, అంత ఆగ్రహంతో, అంత నిరుత్సాహంతో ఉన్నారు రైతులకు. ఎందుకంటే ఈరోజు వస్తున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. మీరు ఒక్కసారి పంట నష్టపరిహారం ఇచ్చినారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి ఇన్సూరెన్స్ ఏమైనా రైతుల ఖాతాల్లో జమ చేశారా? ఏమి చేయలే. రైతులను ఆదుకునే చర్యలు ఏం చేశారు మీరు? ఏమి చర్యలు చేయకపోగా మళ్ళీ ఈరోజు రైతన్న కోసం బ్రహ్మాండమైన ప్రకటనలు, బ్రహ్మాండమైన ప్రచారము, ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఏమాత్రం సరైనది కాదు. ఈరోజు మీరంతా మీ ప్రభుత్వం అంతా కార్పొరేట్ చుట్టూ, అదేవిధంగా ప్రైవేటు ఏజెంట్ల చుట్టూ మీరు తిరుగుతూ ఉన్నారు. అంటే దాని ద్వారానే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని. పరిశ్రమలు పెడితే వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇస్తే ఇవ్వండి, అభ్యంతరం లేదు. కానీ కాకపోతే మీరు 13 లక్షల కోట్లు ఒప్పందాలు చేసినామని చెప్పనని మీరు విశాఖపట్నం సమ్మిట్లో చెప్పారు. మరి 13 లక్షల కోట్లు మీకు వస్తాయని నమ్మకం ఉందా? మీకు కూడా తెలుసు అవన్నీ రావని. ఆడు చేసిన ఒప్పందాలు ఏ ఒక్కటి కూడా అమలు జరగవని మీకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు ఈ యొక్క సమ్మిట్లో ఈ పెట్టుబడిదారులు వచ్చినటువంటి భాగస్వామ్య సదస్సులో మీరు చేసిన అగ్రిమెంట్లు అవి ఇవి అన్ని కలిపితే 70 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలా? వచ్చినాయా ఈ రాష్ట్రానికి? రాలే. మీకు తెలుస్తుంది. అయినా ఆర్భాటమైనటువంటి ప్రకటనలు ప్రజల్ని వంచేదానికి, ప్రజల్ని భ్రమంలో కులిపేదానికి, రాష్ట్రం ఏదో శరవేగంగా ముందుకు పోతున్నట్టు చూపించేదానికి ఒక గ్రాఫిక్ చూపించే పద్ధతిలో చూపిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజలు కూడా చైతన్యవంతులు అయినారు. కాబట్టి నిజమైన పాలన చేయండి. ఈ రకమైనటువంటి పాలన కాదు. నిజమైన రైతుల్ని, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మంది, దీన్ని ఆదుకునేదానికి మీరు చర్యలు తీసుకోండి. వాళ్ళకు కావాల్సినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి, గిట్టుబాటు ధర కల్పించండి. దాంతోపాటు వాళ్ళకి ఇన్సూరెన్స్, పంట పండకపోతే ఇన్సూరెన్స్ ఇచ్చేటట్లు చేయండి. లేదా ఇన్సూరెన్స్ రాకపోతే పంట నష్టపరిహారం ఇవ్వండి. తద్వారా రైతులను ఆదుకునేదానికి వీలవుతుంది. వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. మరలా వచ్చే ఏడాది కూడా పంటలు పెట్టుకునేదానికి, వ్యవసాయం చేసేదానికి వీలవుతుంది. కానీ ఇంకా రైతు ఈ విధంగా అయితే పంట పండించే పరిస్థితి ఉండదు. బీడు భూములుగా ఇడిచిపెడతారు. కాబట్టి ఆ బీడు భూములను ఏం చేస్తున్నారు మీరు? ఆ రైతు పంట పండించడం లేదు కాబట్టి
మీరు సోలార్కి ఇవ్వండి, 30 ఏళ్ళు సోలార్కి రాసి ఇవ్వండి అని చెప్పనని సోలార్ చుట్టూ తిరుగుతున్నారు. సోలార్ నుంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందా? విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, వ్యవసాయానికి పనికిరాని భూముల్ని సోలార్కి ఉపయోగించుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఆ వ్యవసాయానికి పనికి రాకుండా చౌడు భూములు, అదేవిధంగా కొండ పరంబోగులు, వాటిని మీరు సోలార్కి ఉపయోగించుకుంటే అభ్యంతరం లేదు. కానీ వ్యవసాయ భూములను కూడా మీరు దానికి రక్షణ కల్పించకుండా వ్యవసాయానికి మీరు ఏమాత్రము చేయూతనివ్వకుండా, రైతుకి ఏమాత్రం కూడా అభయ హస్తం ఇవ్వకుండా ఈరోజు ఆ భూములన్నీ కూడా మీరు ఇచ్చేయండి అని చెప్పని చెప్తున్నారు. అంటే రైతు వ్యవసాయం లేకపోతే మీరు అనుకుంటున్నది ఏమంటే ఈ యొక్క కెనాల్స్ తవ్వే అవసరం ఉండదు, అదేవిధంగా విద్యుత్ ఉచితంగా ఇచ్చే విద్యుత్ అవసరం ఉండదు, దాంతోపాటు రైతులు ఏదైనా గిట్టుబాటు ధర అడిగితే దాన్ని ఇచ్చే పని ఉండదు. కాబట్టి వ్యవసాయమే దండగా, వ్యవసాయం లేకుండా పోవాలనేది మీ ఆకాంక్ష ఉన్నట్లు ఈరోజు కనిపిస్తూ ఉంది. దానికనే ఈరోజు మీరు ఈ రకమైన చర్యలు ఉన్నాయి. ఆ రైతులను ఆదుకునే వైపు మీరు పోవడం లేదు. కాబట్టి రైతులు కనీసం ఆత్మవిశ్వాసం కలిగించేదానికన్నా పంట పొలాలు తిరగండి. అదేవిధంగా పంట పొలాల్లో రైతులు కష్టాలు తెలుసుకోండి. కష్టాలు తెలుసుకోకుండా రైతన్నా మీకోసం అని చెప్పనని ఉత్త ప్లే బోర్డులు పెట్టి ఫ్లెక్సీలు వేసుకొని ఏదో గ్రామంలో పోయి పోలీస్ బందోబస్తు మీటింగ్ పెట్టొస్తే సరిపోదు. మీరు రైతుల యొక్క కష్టాలు తెలుసుకునేదానికి ఇల్లు తిరగండి. తిరిగి వాళ్ళకి ఏమి నష్టపోతున్నారో దాన్ని సమగ్రంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఆ చర్యలు చేపట్టండి. మీకు కూడా తెలుసు రైతు గిట్టుబాటు ధర లేదని, ఎందుకంటే మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఆ వైపు చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన రేపు మా పార్టీ సెక్రటరియట్ మీటింగ్ జరుగుతూ ఉంది విజయవాడలో. దాంట్లో కూడా ఈ విషయాలన్నీ చర్చిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గిట్టుబాటు ధర కోసము ఒక ఆందోళన కార్యాచరణ దాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఈరోజు రెండోది, మీరు ఈరోజు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించినారు. గత ప్రభుత్వంలో వ్యతిరేకించేదే కాకుండా కొన్ని స్మార్ట్ మీటర్లు పగలగొట్టారు. స్మార్ట్ మీటర్లు ఎవరు అడిగారని అడిగారు. మాతో పాటు కలిసి వచ్చి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు, మరలా అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఆ యొక్క స్మార్ట్ మీటర్లు వేయిస్తున్నారు. అంటే వాళ్ళతో మీరు కంబైన్ అయ్యారు. అంటే ప్రభుత్వంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. కేవలం ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే ప్రైవేటైజేషన్ జపం చేస్తూ ఉన్నాడో, కార్పొరేట్ జపం చేస్తూ ఉన్నాడో, అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పోతా ఉన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, రైతన్న ఉసురు తగులుతుంది. కాబట్టి మీ పద్ధతి మార్చుకొని సరైనటువంటి పరిపాలనలో ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజల కోసం పనిచేసిందో, అట్టడుగు వర్గాల ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఏ విధంగా పనిచేసిందో ఆ రకమైన తెలుగుదేశం ప్రభుత్వంగా మీరు పనిచేస్తే ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందుతారు. ప్రభుత్వం మనగలుగుతుంది, బట్టగట్టుతుంది. కానీ ఈ విధమైనటువంటి కార్పొరేట్ విధానాలు, మోడీ విధానాలు, ప్రైవేటైజేషన్ విధానాలు చేస్తే దీనివల్ల మీ ప్రభుత్వం నష్టపోతుంది, రైతు ఉసురు తప్పకుండా తగులుతుంది. దాంతోపాటు ఈరోజు లేబర్ కోడ్లు ఏర్పాటు చేస్తున్నాడు నరేంద్ర మోడీ. లేబర్ కోడ్ అంటే ఏమి? లేబర్ కోడ్ అంటే కార్మికుల్ని బానిసలుగా చేసుకోవడం. అంటే కార్మికులు బానిసల మాదిరి పని చేయాల, పని గంటలు లేదు, అదేవిధంగా వాళ్ళకు ఉండే హక్కులు లేవు, పని గ్యారంటీ లేదు. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు ఈ కార్మిక చట్టాలు వర్తించుకోకుండా పరిశ్రమలు నడుపుకోవచ్చు. ఆ రకంగా 80% పరిశ్రమలు నడుపుకునేదానికి మీరు ఈ యొక్క లేబర్ కోడ్లు 4 తయారు చేస్తే దాన్ని కూడా మీరు ఖండించడంలే తెలుగుదేశం ప్రభుత్వము. అదేవిధంగా ఎన్డీఏ కలిసి ఉన్నంత మాత్రాన కేంద్రంలో చేసే ప్రజా వ్యతిరేక విధానాలను మీరు వ్యతిరేకించాలి కదా, కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను మీరు వ్యతిరేకించాలి కదా. ఏమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడంలే. కాబట్టి లేబర్ కోడ్ అనేది చాలా వినాశనకరమైనది. ఈ ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి కూడా తగిన గుణపాఠం కార్మిక వర్గము, రైతులు కలిసి చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని వెనక్కి ఉపసంహరించుకోవాలని, లేబర్ కోడ్లు తీసివేయాలని గతంలో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న పని గంటలు, అదేవిధంగా ఉద్యోగ గ్యారంటీ, దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి పెన్షను, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్సు, ఎల్ఐసి, ఇవన్నీ కూడా హక్కుల్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదే విధంగా యథాతథంగా అమలు జరపాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసమే ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా భారతదేశ వ్యాప్తంగా మా పార్టీనే కాదు ప్రతిపక్షాలన్నీ పోరాడుతూ ఉన్నాయి. ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి కార్మిక సంఘం కూడా దానికి నిరసన తెలుపుతూ ఉంది, లేబర్ కోడ్లు వద్దని. అయినా నరేంద్ర మోడీ ఈ యొక్క కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నాడు, విదేశీ కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నాడు. కాబట్టి దాని నుంచి వెనక్కి రావడంలే. ఆయనకి 140 కోట్ల ప్రజల యొక్క జీవితాలు బాగుపడాలనేది లేదు, భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం బాగుపడాలనేది లేదు, భారతదేశంలో ఉన్న రైతులు బాగుపడాలనేది లేదు,
రైతుల ప్రయోజనాలు కాపాడాలని లేదు. కేవలం విదేశీ కార్పొరేట్లు కావాలా, అదేవిధంగా భారతదేశ కార్పొరేట్లు ఉండాలా, వాళ్ళతో మమేకమై ఈరోజు ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఇది ఎంతకాలం కొనసాగదు, దీనికి ప్రజా ఆగ్రహం వస్తుంది. కాబట్టి దానికి రాకముందే మీరు ఈ యొక్క లేబర్ కోడ్ను ఉపసంహరించుకొని ప్రజా అనుకూలమైన విధానాలతో పరిపాలన చేయాలని సిపిఐ కోరుతా ఉంది.